ఒక శివభక్తుడు శివుణ్ణి దర్శించుకోవాలని తన ఊరి నుండి కాళీనడకన బయలుదేరుతాడు. అతనికి దారి సరిగ్గా తెలియకపోవడంతో మార్గంలో కనిపించిన వారిని అడుగుతూ శివుణ్ణి ధ్యానిస్తూ కొన్ని రోజుల కాలినడక ప్రయాణం తర్వాత ఎట్టకేలకు కేదార్నాథ్ ఆలయానికి చేరుకుంటాడు. సరిగ్గా భక్తుడు ఆలయానికి చేరుకున్నాడో లేదో అప్పుడే ఆలయాన్ని మూసివేశారు. వెంటనే ఆ శివభక్తుడు, అయ్యా, నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ శివుణ్ణి దర్శించుకోవాలని నెలలు తరబడి ప్రయాణం చేసి ఇప్పటికీ నా స్వామి సన్నిధికి చేరుకోగలిగాను. దయచేసి కాదనకండి, ఒక్క నిమిషం తలుపు తీయండి. సమయం దాటాక ఒక్కసారి గర్భగుడి తలుపులు మూసిన తర్వాత మరలా తెరవడానికి కుదరదు అని చెప్పగానే అది విన్న శివభక్తుడు, పర్వాలేదులే స్వామీ, ఇన్ని నెలలు వేచియుండి ఇప్పటికి ఆలయానికి చేరుకున్నాను, రేపటి వరకు ఓపిక పట్టలేనా అని చెప్పి ఆలయం ముందు కూర్చుంటే అది చూసిన ఆలయ పూజారి, ఏమయ్యా, నీకు చెబితే అర్థం కావటం లేదా? ఈ ఆలయాన్ని రేపు కాజు తెరిచేది, 6 నెలల తరువాత మాత్రమే తెరుస్తారు. ఈ ఆలయం మొత్తం మరొక 2 రోజుల్లో పూర్తిగా మంచులో కూరుకుపోతుంది. ఈ భయంకరమైన మంచులో మనుషులు ఎవరూ బ్రతకలేరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళి 6 నెలల తర్వాత తిరిగిరా. అది విన్న ఆ భక్తుడు తీవ్రంగా దుఃఖిస్తూ, శివదర్శనం చేసుకోలేని నా జన్మ ఎందుకు? నా స్వామిని దర్శించుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడింది. అప్పుడే ఒక సన్యాసి అటుగా వచ్చి ఇతన్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ శివభక్తుడు జరిగిందంతా చెప్తాడు. అప్పుడా సన్యాసి, నువ్వేమీ బాధపడకు, నీకు రేపు నీ స్వామి దర్శనమవుతుందిలే, నువ్వు ముందు ఈ భోజనాన్ని చెయ్యు అని చెప్పి ఆ సన్యాసి భోజనాన్ని పెట్టి ఆ శివభక్తుణ్ణి రాత్రికి ఆ పక్కనే పడుకోమని చెప్పి తను కూడా పక్కనే కూర్చుంటాడు. ఆ సన్యాసి అలా మాట్లాడుతూ ఉండగా ఆ శివభక్తుడు తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారిన తర్వాత శివభక్తుడు తనకు భోజనం పెట్టిన సన్యాసి కోసం చూస్తే అతను కనిపించలేదు. సరిగ్గా అప్పుడే ఆలయ పూజారితో పాటు ఆలయానికి సంబంధించిన వాళ్లు అటుగా వస్తారు. వాళ్లని చూసిన శివభక్తుడు, 6 నెలల తర్వాతే ఆలయాన్ని తెరుస్తామన్నారు, మరి ఒక్కరోజులోనే వచ్చేశారేంటి అని ఆలయ పూజారిని అడుగుతాడు. అది విన్న ఆలయ పూజారి, మేము ఒక్కరోజులో రావడమేంటి? 6 మాసాల క్రితం ఆలయాన్ని మూసివేసి